వీడియోస్ అయితే మళ్ళీ లేట్ అవుతున్నాయి. సరేలేండి, ఇప్పుడైతే పచ్చిపులుసు ఎలా రెడీ చేసుకుందో చూద్దాం. మా అమ్మ అయితే మా నాన్న కోసం పచ్చిపులుసు అయితే ఇట్లనే చేస్తుంది. ఇక్కడ పచ్చిపులుసు చేయడానికి మనకి చింతపండు కావాలన్నమాట. చింతపండు లేకపోతే పచ్చిపులుసు అవ్వదు. ఇంక చింతపండులో నుంచి ఆ గుజ్జు బయటికి రావాలంటే మీరు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఇలా పిండుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా చల్ల నీళ్ళల్లో అయితే మనం కొంచెం ఎక్కువ శ్రమ పడాలన్నమాట. తర్వాత చింతపండు మనకి ఎంత కావాలో అంత చింతపండు నుంచి రసం తీసిన తర్వాత అందులో ఉప్పు కారం వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసి అందులో కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, పోపు గింజలు అన్నీ, ఇంకా పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పసుపు, కరివేపాకు వీటిని వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. నేను డీమార్ట్లో నుంచి తెచ్చుకున్న కొద్దిగా ఇంగువ ట్రై చేస్తున్నాను. మా అమ్మ అయితే ఇంగువ రాళ్ళుగా ఉంటుంది, అది కూడా వేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ పోపుని తీసుకెళ్ళి మనం పచ్చిపులుసులో వేసేయచ్చు. వేసి ఇలా కలుపుకున్నామంటే మనకి చారు అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఇలా ఆనియన్స్ ఉంటాయి కదా, ఈ పచ్చి ఆనియన్స్ని ఇలాగే వేసుకొని తినొచ్చు. విలేజ్లో అయితే ఇదే ఒక రోజంతా తినేవాళ్ళము. ఇప్పుడైతే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి.